జిందాబాద్ 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 నిర్వహించాలి నిర్వహించాలి ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలి నిర్వహించాలి జిందాబాద్ 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 నిర్వహించాలి ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలి నిర్వహించాలి ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలను ఎత్తివేయాలి 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 ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలను ఎత్తివేయాలి ఎత్తివేయాలి జిందాబాద్ 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 ఎత్తివేయాలి ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలను ఎత్తివేయాలి 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 ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలను జిందాబాద్ 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 సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలను ఎత్తివేయాలని చెప్పేసి తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా అన్ని డిపోల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే జీడిమెట్ల డిపో ముందు కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా కనుక చూస్తే 2019 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో ఉన్నటువంటి ఏదైతే సంఘాలు ఉన్నాయో, ఏదైతే యూనియన్లు ఉన్నాయో వాటి మీద నిషేధం పెట్టి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల్ని కట్టు బానిసల్లాగా చేయడానికి, కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేయడానికి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాగే ఆర్టీసీ యాజమాన్యం మొత్తం కూడా కలిసి ఈ నిర్ణయం అనేది జరిగింది. 2019 దగ్గర నుంచి 2023 ఎన్నికల వరకు ఇలాంటి ఆంక్షలే కొనసాగినాయి. 2023 ఎన్నికలలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎన్నికల్లో కనుక గెలిస్తే ఆర్టీసీ కార్మిక సంఘాలపైన ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేస్తాం, వెంటనే ఎన్నికలు జరిపిస్తాం, కార్మికుల్లాగా గుర్తిస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ఎన్నికల్లో వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చి 11 నెలలైనా ఇప్పటిదాకా కూడా ఈ ప్రభుత్వానికి కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు గుర్తొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇంకో పక్కన కనుక చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి వెల్ఫేర్ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మళ్ళీ కూడా ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ వెల్ఫేర్ కమిటీని కొత్తగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు కనుక చూస్తే అన్ని డిపోల్లో కనుక చూస్తే ప్రధానంగా డిపో మేనేజర్లు ఒక నియంత్రణలాగా, ఒక సైకోలాగా వ్యవహరిస్తూ ఈరోజు ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల్ని కట్టు బానిసల్లాగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకో పక్కన కనుక చూస్తే ఈరోజు ఆర్టీసీలో ఉద్యోగం అంటే ముళ్ళ మీద నడకలాగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా నెలలో ఒక్కరోజు లీవ్ కూడా ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆర్టీసీలో ఉన్నటువంటి ఖాళీని మొత్తం కూడా భర్తీ చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తులతో ఈరోజు వెట్టి చాకిరీ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకో పక్కన కనుక చూస్తే మహిళా కార్మికులు ఈరోజు నైట్ 11, 12 దాకా కూడా ఈరోజు డ్యూటీలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి ఆంక్షల్ని వెంటనే ఎత్తివేసి ఆర్టీసీ కార్మిక సంఘాలకి వెంటనే వెరిఫికేషన్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సిఐటియు ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రానున్న కాలంలో కనుక ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం కనుక దిగిరాకుండా ఇదే నియంతృత్వంగా కనుక కొనసాగితే ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులతోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.